నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం కేసీఆర్కి షాక్ మీద షాక్ తలుగుతూనే ఉన్నాయి. ఒకవైపు బిడ్డ అరెస్టు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు నాయకుల జంపింగ్. ఇవన్నిటినీ పక్కన పెడితే కార్యకర్తలు కాస్తో కూస్తో ఒకే పార్టీ కేసీఆర్పై అభిమానంతో కావచ్చు, లేదంటే పార్టీపై అభిమానంతో కావచ్చు, అదే పార్టీలో ఉండిపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఉగాది సందర్భంగా ఎంతోమందిని కార్యకర్తలను కలుసిన అని చెప్పుకొని పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, నాకు అందరూ సమానమే, నాయకులు ఎవరు లేరు, కార్యకర్తలకే మొదటి పీట వేస్తా అని చెప్పిన కేసీఆర్ అందరినీ కలుస్తున్నా, అందరికీ అందుబాటులో ఉంటారు, రైతుల తరపున నేను వాదిస్తా, రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా నేను అందుబాటులో ఉంటా అని చెప్పిన కేసీఆర్ ఇవన్నీ జూటా మాటలు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బయటపడ్డ కొన్ని ఆడియోస్ కావచ్చు, కొన్ని మెసేజ్ల ద్వారా మనం ఒకసారి చూసుకోవచ్చు. స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ పర్సనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాట్ చేసుకున్న కొన్ని వాయిస్లో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఓకే మనం ఒకసారి చూసుకోవచ్చు. జూమ్ చేయి. ఇవన్నీ వాళ్ళ గ్రూప్లో ఉన్న మెసేజ్లు. సరే, మనం వాయిస్ విందాం మెసేజ్ తర్వాత. ఒకసారి అంటే ఒక కార్యకర్త, నిజమైన కార్యకర్తల ఆవేదన ఎట్లుంది అనేది ఒకసారి మనం ఈ వాయిస్ వింటే తెలుస్తుంది. ఉపాధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనలాంటి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. మనం జెండాలు మోయలేదా, మనం తిరగలేదా, చేయలేదా? వీళ్ళు పోవడం ఏంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఏంది? దీనివల్లనే పార్టీ చీలిపోతుంది, అర్థమైందా? దీనివల్లనే పార్టీ చీలిపోతుంది. ముఖ్యంగా అధ్యక్షుల వారు ఐతం సీనన్న అధ్యక్షుల వారు ముఖ్యంగా అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అర్థమైందా? ఉపాధ్యక్షునికే మీరు ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు ఎందుకే పార్టీ చీలిపోతుంది, అర్థమైందా? ఎంతమంది చూసారు కదా మీరు, ఎంతమంది నర్వస్ అయ్యారు. మీరు ఉపాధ్యక్షునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీ అంతలు మీరు పోయి కలిసి ఎట్లా వస్తారు? దీనికి సమాధానం అట్లీస్ట్ ఉపాధ్యక్షుని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా మీరు మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అట్లాంటిది మాకు ఎట్లా చెప్పకుండా పోతారు మీరు? నాకు అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాడు రాకపోని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. దీనికి అధ్యక్షుడు ఐతం సీనన్న ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు కొత్త వాళ్ళకేమో గ్రూప్ అడ్మిన్లు ఇస్తారు. నేను ఎప్పటి నుంచో పార్టీ గురించి పనిచేస్తున్నా, నాకెందుకే గ్రూప్ అడ్మిన్ ఇయ్యారు మీరు? నాకు అర్థం కాదు. బక్కి నవీన్ గారికి ఉపాధ్యక్షునికి ఒక ఓకే, అన్ని వాయిస్లు ఇట్లా చూద్దాం. అంటే వాయిస్లలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వాళ్ళు ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ మాకున్న ప్రిఫరెన్స్ ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఒకటి, ఈ గ్రూప్లో ఉన్నవారు గొప్ప సీనియర్ నాయకులు, ఈ గ్రూప్లో ఉన్నవారు గొప్ప మంచి అధ్యక్షులు, దయచేసి ఒకసారి వినండి, ఆలోచించండి, అర్థం చేసుకుంటూ అంటూ ఒక కార్యకర్తలు వాళ్ళ ఆవేదనను వాళ్ళ గ్రూప్లో, సొంత గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే లీడర్లకి కలవడానికి లీడర్లే వెళ్తారా? కార్యకర్తలు అవసరం లేదు. దానికి సమాధానం అవసరం లేదు, కార్యకర్తలతో మాకు ఇలాంటి ఏంటి అంతేగా అంటూ మరొకరు వాళ్ళ స్టేటస్ ద్వారా పెట్టుకోవడం జరిగింది. ఒకసారి దీని గురించి మనం క్లియర్గా వివరాల్లోకి వెళ్తే అసలు దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత దీంతో ఏం అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటే, గత కొంతకాలంగా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, కార్యకర్తలను అడ్డు పెట్టుకుని అనేక మంది నాయకులు అని చెప్పుకుంటూ పార్టీ పైన వచ్చే ఫండింగ్ దొబ్బి తింటూ పార్టీ కోసం నిజంగా పనిచేస్తున్న అనేక మందిని వాళ్ళ జీవితాలను నాశనం చేసి, ఒకవైపు పార్టీ బావు కోసం మనం నిలబడాలని చెప్పేసి అంటే ఆ పార్టీ పైన అభిమానం ఉన్న ఎంతోమంది కార్యకర్తలు ఒక్క రూపాయికి ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారు. అట్లాంటిది సరే, ప్రతి గ్రామానికి ఏదో ఫండ్, పార్టీ కోసం ఫండింగ్ పంపించడము, దాంట్లో ఓడోడో మీద ఉన్నోడు తినడం, ఆ మిగతా కార్యకర్తల పేరు చెప్పుకొని వీళ్ళు తినేయడం, వీళ్ళు దొబ్బేయడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అది కామన్. పక్కన పెడితే మొన్న రోజు ఏదైతే వార్తల్లో నిలిచిందో, కేసీఆర్ అందరినీ పిలుచుకొని అందరినీ దగ్గరగా తీసుకుంటున్నా అని చెప్పేసి అనే మాట పచ్చి బూటకం అని చెప్పేసి ఈ మెసేజ్ల ద్వారా వచ్చి ఈ వాయిస్లు వింటే అర్థమవుతుంది. అలాగే ప్రతి కార్యకర్త ఈ 2-3 రోజులలో, అంటే ఉగాది నుండి ఈ 2-3 రోజులు నేను మెదక్ పార్లమెంట్లో తిరగడం జరిగింది. అయితే
ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే మీద తిరిగే నాయకులు ఉంటారో వాళ్ళని మాత్రమే కేసీఆర్ కలిసిండు. నిజమైన కార్యకర్తలను కలవలేదు, మమ్మల్ని అసలు మాకు ఎలాంటి ఇన్విటేషన్ లేదు, మేము వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తూ అక్కడ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అలాగే పార్టీని వీడే సందర్భం కూడా అక్కడ ఏర్పడింది. ఒకవేళ అదే పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ పార్టీ ఓట్లు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళ ఓట్లు అటు బీజేపీ వైపు మరోటి కాంగ్రెస్ వైపు చీలే అవకాశం చాలా ఉంది. కేసీఆర్ ఏదో చేద్దాం అనుకొని బోర్ల బొక్కల పదే పడుతూనే ఉన్నాడు. వీళ్ళందరినీ దగ్గర తీసుకొని కపట ప్రేమ చూపిద్దామని చెప్పేసి ఒక కొత్త కథ అల్లి అందరినీ తీసుకొని ఫోటోలు దిగుతూ కాళ్ళు మొక్కిపించుకుంటూ ఏదో మళ్ళీ సర్కస్ గేమ్ మళ్ళీ మొదలుపెట్టిను. అంటే దీనికి టెంప్ట్ అయ్యి అరే కేసీఆర్ ఒక 10 సంవత్సరాల రాష్ట్ర సీఎం అయి ఉండి కూడా మనకు దగ్గర అవుతుందని చెప్పేసి ఆలోచన ప్రజల్లో కల్పిద్దాం అనుకున్నాను. కానీ అది ఇట్లా పంగనామాలు పెట్టి అడ్డం పడుతుందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు నాకు తెలిసి. దీంతో పాటు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి కావచ్చు, బలమైన షాకు ఒక నిరసన అయితే వాళ్ళకి కనిపిస్తూనే ఉంది. ఏ రకం అంటే తీసుకెళ్తే నిజమైన నాయకులను మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పేసి కార్యకర్తలు అంటున్నారు. మేము కార్యకర్తలని తీసుకెళ్ళాం, అందరినీ తీసుకెళ్ళామని చెప్పేసి నాయకులు అంటున్నారు. ఇక్కడ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం, కేసీఆర్ ప్రేమ ఎంతవరకు నిజం అనేది అంటే ఈ చిన్న క్లిప్స్, వాయిస్ క్లిప్స్ కావచ్చు, ఈ మెసేజ్ కావచ్చు, ఇంకా బోలెడు ఉన్నాయి. అంటే అవన్నీ వింటూ పోతే మనకు అసలు టైం సరిపోదని చెప్పేసి నేను ఏదో షార్ట్ అండ్ స్వీట్లా చూపించడం జరిగింది. అక్కడ జరుగుతున్న కథ ఏంది, వెంకట్రామరెడ్డి ఏం అల్లుతుండు, కొన్ని ఫేక్ సర్వేలను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది, 100 కోట్లతో ఆ సంస్థ ఏర్పాటు చేస్తా, నేను 100 కోట్లతో ఇది చేస్తా, యువతకు మేలు చేస్తా అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు సర్వేలను తీసుకుంటూ అక్కడ ప్రజలను ఏదో అంటే ఆయన వైపు మళ్ళించుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన అనేక ప్రయత్నాలు చేస్తుండు. కానీ ప్రజలు ఎప్పటికీ నిజం ఏదో ఒక రకంగా గ్రహిస్తారు. అది ఇప్పుడు ఉన్న కాలంలో సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు. సో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత నటిస్తామని చూసినా చివరికి ప్రజలు నిజం వైపే ఉంటారు. అయితే అక్కడ ఇంకో రకంగా చూసుకుంటే 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 106 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు పోయినాయి. కేవలం వెంకట్రామరెడ్డి అత్యుత్సాహం వల్ల 106 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. ఐకేబీ సెంటర్లు ప్రారంభం కాబోతున్నాయి. రైతులందరూ ఐకేబీ సెంటర్లకు వస్తుంది. సో ఐకేబీలో పనిచేసే ఎవరైతే ఉంటారో ఐకేబీ ఇన్ఛార్జీలను వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరి ద్వారా రైతులను మన వైపు తిప్పుకుందామని ఒక ఆలోచన చేసి ఆ 106 మంది అంటే ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ కెమెరాల్లో చిక్కిన వాళ్ళు మాత్రం 106 మంది. ఆ 106 మందిని అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో మీట్ అయ్యి వాళ్ళందరి ద్వారా మీరు రైతులను మనం గతంలో మోసం చేసింది సరిపోదు, మీకు నేను సెటిల్ చేస్తా, మీరు నాకు ఓట్లు పడే విధంగా చెయ్యండి అని చెప్పేసి అంటూ ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా సిగ్గుండాలి. ప్రభుత్వ సొమ్ము తినుకుంటూ ప్రభుత్వం ప్రజలకు పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పార్టీ నాయకుల దగ్గర తొత్తులుగా మారి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే చివరికి వస్తే అంటే మీకే కలిగినట్టు అయిపోయింది. ఇంకా వీళ్ళే కాదు 106 మంది కాదు, అనేక మంది పోలీసు వ్యవస్థలో కూడా ఉన్నారు బీఆర్ఎస్కు తొత్తులుగా ఇంకా పనిచేస్తూ. బీఆర్ఎస్ కండువా ఒకటే తక్కువ ఈ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర. వీళ్ళందరినీ నిలిచిపెట్టి నిజంగా ఒకవేళ కార్యకర్తలను ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళను ఒకవేళ నిజంగా నువ్వు ప్రేమ చూపించుంటే, నిజంగా వాళ్ళకు న్యాయంగా వాళ్ళను ఆదుకుని ఉంటే, వాళ్ళకి ఆపదలో దగ్గరగా ఉంటే, ఎంతోమంది భుజాన పార్టీ జెండాను మోసి ఆ పార్టీ చచ్చిపోతుందా అని చెప్పేసి అన్నా కానీ లేదు మాకు కేసీఆర్ ముఖ్యం, మాకు ఆ పార్టీ ముఖ్యం అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళ జీవితాల్లో అనేక అంటే 10 సంవత్సరాల కాలం వాళ్ళకు వృధానే చేశారు. ఇటువంటి పరిస్థితుల నుండి మీరు ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంకట్రామరెడ్డి చేసే ప్రజలను ప్రలోభాలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈరోజు 106 మంది దొరికిన వాళ్ళే కాకుండా ఇంకా ముసుగులో గొర్రెల్లా వాళ్ళ కోసం పనిచేయడానికి అనేక మంది ఉన్నారు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. నిజంగా ఓటు ఏదైతుందో ఎవరో చెప్పారని చెప్పేసి ఓటు వేయడం కాదు, నిజంగా ఎవరు మీకు అక్కడ మంచి చేశారు,
ఎవరు మీకు న్యాయంగా పనిచేయగలుగుతారు, ఎవరు మీ పార్లమెంట్ పరిధిలో మీకు డెవలప్మెంట్ చేయగలుగుతారు, వాళ్ళని ఎంచుకోవాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఉంది. ఉద్యోగులు చెప్పిరానో, లేదంటే వాళ్ళు చెప్పిరానో, వీళ్ళు చెప్పిరానో, ఇంకా గతంలో దుబ్బాకులు జరిగిన కొన్ని సంఘటనలు కూడా అక్కడ స్వయంగా చూసినాం. అలాగే కొంతమంది మాతో షేర్ చేసుకున్న విషయాలు ఏంటంటే, పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళ పైసలు ఎటు పోతే అటు పోరు, బీజేపీ వాళ్ళు పైసలు వంచుతుర్రు అని చెప్పేసి వాళ్ళను పట్టుకుందామని చెప్పేసి కొంతమంది తిరిగిరంట. వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తామని చెప్పేసి బెదిరించారంట. అంటే అక్కడ వాళ్ళు పైసలు వంచుతుర్రు సార్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళు వంచితే నీకెందుకు, నువ్వెందుకు ఉన్నావు, ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి వీని లోపలేసే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఇంత నీచానికి ప్రభుత్వ వ్యవస్థలు దిగిపోకూడదు. ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉండాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి ప్రజలను ఏదో పోలీసు వ్యవస్థ అంటేనో, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటేనో భయపడతారు కదా, ఈ రైతులు ఎంత అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ ఎదురు దెబ్బ ఏదో రకంగా మీకు తలుగుతుంది. వాళ్ళ ఉసిరే నాకు తెలిసి ఇప్పుడు 106 మంది సస్పెన్షన్, ఇంకా చాలామంది ఉన్నారు కావాల్సిన వాళ్ళు అవుతారు త్వరలో. ఇట్లాంటివి కొనసాగుతూనే ఉంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మాట్లాడే చోట మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని ప్రలోభాలు చేసే సమయంలో మీరు మాట్లాడేది రికార్డ్ చేసి ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రజలు కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం మీకుంది. ఇట్లాంటివి ప్రయత్నించిన వాళ్ళను ఖచ్చితంగా అంటే మీరు స్వయంగా వాళ్ళను అంటే వాళ్ళ వీడియోలు ఉన్నా, లేదంటే వాళ్ళు చేసిన తప్పుడు మెసేజ్ మీ దగ్గర ఉన్నా మీరు మాకు పంపండి. మీరు భయపడితే మీ పేరు బయటకు వస్తుందని భయపడితే మీరు మాతో షేర్ చేసుకోండి, మేము చూపిస్తాం. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను పోగొడుతురు. ఎంతోమంది కార్యకర్తలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులను నాశనం చేశారు. కొంతమంది చిన్న స్థాయి కార్యకర్తలు ఉంటారు, చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు. వాళ్ళు అంటే భయపడతారు, అరే మా సార్ రమ్మన్నాడు కాబట్టి నేను పోవాలి, లేదంటే వీళ్ళకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ జిల్లా ఇన్ఛార్జు వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వీళ్ళు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గ్రామాల్లో పనిచేసే ఐకేబీ ఇన్ఛార్జ్లో వీళ్ళకి ఏం తెలుసు, సార్ రమ్మన్నాడు వెళ్ళినాం అంతే. కానీ ఈరోజు వీళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అయినాయి. వీళ్ళు అందరూ ఖచ్చితంగా తొత్తుల్లాగా వెళ్ళిరని చెప్పేసి నేను అనుకోను, కానీ అట్లా వెళ్ళడం తప్పని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా. ఒకవేళ మీ పై అధికారులు పార్టీ మీటింగ్లకు మిమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళ పై అధికారులు ఉంటారు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఈరోజు మీరు తప్పు చేసినా చేయకుండా శిక్ష అనుభవించాల్సింది మాత్రం మీరే. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. ఇది ఒకటి షాక్ గట్టిగానే కలిగింది కేసీఆర్కి, ఇది ఒక బిగ్ షాక్. అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడ్డారు, వీళ్ళకు సపోర్ట్ చేస్తే మా జీవితాలు ఖరాబ్ అవుతాయి, మా ఉద్యోగులకు భద్రత లేకుండా పోతుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్కు సపోర్ట్ చేయొద్దని చెప్పేసి నిర్ణయం చేసుకున్నట్లు అక్కడ అర్థమవుతుంది. గ్రౌండ్లో ప్రజలు కూడా సొంత పార్టీ కార్యకర్తలు కూడా క్లియర్గా చెప్తారు, ఆ పార్టీకి ఇన్ని రోజులు సేవ చేసినాం, ఆ పార్టీలో ఉంటాం కానీ మేము పార్టీకి ఓటు వేయమని చెప్పి చెప్తారు. అంటే బలమైన దెబ్బ అంటే వీళ్ళంతా వీళ్ళకి కొనియాడి తెచ్చుకుంటారు. రైతులు 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 అని చెప్పేసి రైతుల దగ్గరికి పోతున్నా అని చెప్పేసి అంటున్న కేసీఆర్. ఇంకా అనేక మంది రైతులు ఉన్నారు. నువ్వు ఒక కరీంనగర్లోనో ఇంకో దగ్గరనో కాదుగా, చొప్పదండి పోయి అక్కడ మీటింగ్ పెట్టి రాగానే రైతులందరినీ కలిసినట్టు కాదుగా, ఇంకా అనేక మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు కలుస్తలేవు చూపిమంటావా? మీకు అనేక మంది రైతుల సమస్యలు ఇంకా చూపిమంటావా? సమస్యలు ఉన్నాయి. కరువు బీఆర్ఎస్ వాళ్ళతో కొన్ని వీడియోలు త్వరలో మేము రిలీజ్ చేస్తాం. బీఆర్ఎస్లో చెప్తారు, అరే కాంగ్రెస్కు కరువుకు సంబంధం ఏంది భయ అని చెప్పేసి. తప్పుడు ప్రజల మీద బతకాలనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసి బతకదామన్న ఆలోచన లేకుండా పోయింది మీకు. సరే, ఈరోజైతే బిగ్ షాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సొంత పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళకు అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒంటెద్దు పోకడ గతంలో పోయి ప్రభుత్వాన్ని కూలగొట్టుకుండు. ఇప్పుడు అదే ఒంటెద్దు పోకడ పోకుండా మా పార్టీ కార్యకర్తలను, మా లీడర్లను, మా లోకల్ నాయకులను పట్టించుకోవడం లేదు. ఎవడైతే తెల్ల చొక్కా వేసుకొని రోడ్డు మీద నిలబడతాడో వానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా పార్టీ నేతలను కలవడం కావచ్చు, సొంత నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు చేస్తున్నారు. ఒకవేళ ఎంపీ అభ్యర్థి ఈయనను కాకుండా వేరే వాళ్ళని పెడితే మేము పనిచేసే వాళ్ళము. కానీ ఈరోజు వెంకటరామరెడ్డి చేసిన పనులన్నీ రాష్ట్రంలో మన సిద్దిపేట జిల్లాలో ప్రత్యేకంగా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి, ఇంకా కండ్లలో మెదులుతూనే ఉన్నాయి, చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. అనేక మంది ఏడుపులు, అనేక మంది ఆర్తనార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అనేకమైన ఇబ్బందులు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయనకు మేము మాత్రం సపోర్ట్ చేయలేమని చెప్తున్నారు. అక్కడ సొంత పార్టీ నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు అభ్యర్థి మీద కావచ్చు, వీళ్ళ ఒంటెద్దు పోగడం మీద కావచ్చు, ప్రజలైతే తిరగబడుతున్నారు. కానీ
ముఖాముఖిగా అయితే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఓటు రూపంలో తిరగబడదామన్న ఆలోచన ఉన్నారు. ఇది ఖచ్చితంగా కేసీఆర్కు మరో దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు వార్తలు.